అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 5,000 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నియాజ్, వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహుల ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. మైనారిటీలకు వైసీపీ నేతలు చేసిన ద్రోహాన్ని వారు గుర్తించారన్నారు. ఈ సందర్భంగా రామ్నగర్ నుంచి కెన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మా సోదరుడు నియాజ్ అహ్మద్ మా పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్ గారు, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు సలార్ బాషా గారు, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదినారాయణ గారు, మాజీ లైబ్రరీ చైర్మన్ గౌస్ముద్దీన్ గారు, అనేక మాజీ ఎంపీ సైఫుల్లా గారు, అనేక మంది సీనియర్ లాయర్లు ఈరోజు మా సోదరుని మా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా అనంతపురంలో అయితే ఏమి, రాష్ట్రంలో అయితే ఏమి, మా ముఖ్యమంత్రి వారిలో మైనార్టీల పట్ల చేసే సంక్షేమం పట్ల ఆకర్షితుడే ఈరోజు సోదరుడు పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలోనే ముస్లిం మైనార్టీలకి దాదాపు ₹1,00,00,000 పైగా పట్టుకోడు వాళ్ళకి జామా మసీద్కి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ మేము సమయం పాటిస్తున్నాం. మొన్న బర్త్డే రోజు ఎక్కడ ఊళ్ళో పొట్టేలకు వచ్చి రక్త తర్పణ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు రపరప అంటూ ఉంటే మా నాయకుడు రెపరెప అభివృద్ధి రెపరెప ఆలించాలని చెప్పేసి మా నాయకుడు అంటారు.